హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం అందమైన శత్రువుతో 60 రోజులు పార్ట్ 3లోకి వచ్చేసాం. ఆ చిన్నారి చిరంజీవి బాబు బాగా చదువుకుంటాడు, ఫస్ట్న పాస్ అవుతాడు, పెద్ద పెద్ద చదువులు చదువుతాడు, కలెక్టర్ అవుతాడు, మహారాజు అవుతాడు, కార్లలో తిరుగుతాడు, విమానాల్లో వెళ్తాడు, 10 మంది నౌకర్లతో సేవలు చేయించుకుంటాడు అంటూ ఆమె మాటలు వింటూ తను కలలు కంటూ ఉండేవాడు. స్కూల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు, క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు, తిరిగి ఇంటికి నడిచి వస్తున్నప్పుడు కూడా తల్లి మాటలే గుర్తొస్తుండేవి. ఆ సమయంలో నిజంగానే తను చాలా గొప్పవాడిలా ఫీలింగ్ కలిగేది. తనకు మిగతా పిల్లలకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్లు అనిపించేది. వాళ్ళంతా సాదాసీదా మనుషులని, వాళ్ళంతా కేవలం స్కూల్ టీచర్లుగాను, తాలూకా ఆఫీసు గుమ్మస్తాలుగాను, పోస్ట్ మ్యాన్లుగాను, రైల్వే కళాశీలగాను జీవితాలు గడుపుతారని, తానొక్కడే ఐఏఎస్ అవుతాడని, కార్లలో విమానాల్లో తిరుగుతాడని, ప్రభుత్వాన్ని నడిపిస్తాడని, ఇలా ఎన్నో కలలు. కానీ ఆ కలలన్నీ ఏమైనాయి? ఆ తల్లి ఆశలన్నీ ఎలా నీటగలిసినాయి? ఎలాంటి దారుణమైన జీవితం గడపాల్సి వచ్చింది? కారు మెకానిక్గా, డ్రైవర్గా, సినిమా హాల్లో బ్లాక్లో టిక్కెట్లు అమ్మేవాడిగా, దొంగగా, ఓ రాజకీయ పార్టీ తరపున గూండాగా, ఇప్పుడు కార్లెక్కేవారికి డోరు తెరిచి పట్టుకుంటూ, సమయానికి తెరవకపోతే చెంపదెబ్బలు తింటూ, మోకాలి చిప్పల మీద తన్నించుకుంటూ, ఏమిట్రా ఇడియట్ అని అనిపించుకుంటూ అని ఆలోచిస్తూ డోర్ మూసేసి డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నాడు అతను. కారు చాలా స్మూత్గా నడపవలెను, జర్కులు ఇవ్వరాదు, గేర్లు మార్చుతున్న విషయం కూడా కారులో కూర్చున్న ప్రభువులకు తెలియకూడదు, సడన్ బ్రేకులు వెయ్యరాదు, కారు స్పీడు అవసరమైనంత మెయింటైన్ చెయ్యవలెను. ఇది స్వామి మాటలు. కారు స్మూత్గా వెళ్తుంది. వెనుక కూర్చున్న ముగ్గురు యువతులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫెంటాస్టిక్ మూవీ యార్, 6 అకాడమీ అవార్డు, యునో, రియల్లీ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్. ప్రజ్ఞ, యూ బెట్ యార్, డెఫినెట్గా నేను సివిల్ సర్వీసెస్ చేస్తాను. మా అంకుల్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియేట్లో ఉన్నారు. డూ యూ నో వాట్ డాడ్ సెడ్? గో ఎహెడ్, ఎంజాయ్ లైఫ్, డోంట్ బదర్ అబౌట్ మనీ. నువ్వెంత ప్రయత్నించినా మనకున్న దాంట్లో 1/4 కూడా స్పెండ్ చేయలేవు అని అంటారు అనేసి అనుకుంటూ, మనందరం న్యూయార్క్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారు అని. కిరణ్ బేడి ఈజ్ మై హీరోయిన్. మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు తప్పకుండా ఐపీఎస్ సెలెక్షన్స్ వచ్చేటట్లు చేస్తానన్నారు. డూ యూ నో, మినిస్టర్స్ చాలామంది మా ఇంటికి వస్తుంటారు అని. మా ఫామ్ హౌస్లో డాల్ఫిన్స్ని పెంచుతుంది మమ్మీ. రియల్లీ వాటితో ఆడుకుంటుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలా సాగుతున్నాయి వాళ్ళ మాటలు. చిరంజీవి వాళ్ళ మాటలు వినకుండా ఉండడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాడు. కారు చాలా స్మూత్గా నడపవలెను, సడన్ బ్రేక్స్ వేయరాదు, గేర్లు మార్చుతున్న విషయం అంటూ భరత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ స్వామి గొంతు వినపడుతుంది పెద్దగా. తన తల్లి ముఖం దీనంగా కన్నీరు పెడుతూ కనపడుతుంది ఎదురుగా. మా చిరంజీవి పెద్ద చదువులు చదువుతాడు, కలెక్టర్ అవుతాడు, విమానాల్లో తిరుగుతాడు, బోలెడు మంది నౌకర్లతో సేవలు చేయించుకుంటాడు. తల్లి గొంతే ఏడుస్తూ అంటుంది. చిరంజీవికి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. చెల్లున చెంపదెబ్బ మళ్ళీ తగిలినట్టు అయింది. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. నిరంజన్ మేనేజర్ శ్రీరామ్ గట్టిగా అరుస్తున్నాడు. బాస్టర్డ్, ఎందుకురా మా ప్రాణానికి దాపరిస్తారు? ఇలాంటి చేతగాని వాళ్ళని ఎలా పంపిస్తున్నాడా స్వామి? వాడి అంత చూస్తాను, ఒక్క పైసా కూడా ఇవ్వను అని కారు వెనుక సీట్లో నుంచి నవ్వులు జోక్స్ చెప్పుకుంటున్నారు. కారు స్మూత్గా నాగార్జున సాగర్ రోడ్డు వైపు తిరిగింది. నో జెక్స్, నో రఫ్ డ్రైవింగ్, నో సడన్ కట్స్, నో సడన్ బ్రేక్స్. స్వామి గొంతు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు ఎగ్జాస్ట్ అయిపోయారు. సైలెన్స్. సన్నగా మెత్తగా మోటార్ తిరుగుతున్న శబ్దం అంతే. అందమైన కొండల మధ్య నుంచి వెళుతుంది కారు. ఏసీ చల్లదనం ఎక్కువైపోతుంది. పొగరుమూత రాని ఇంగ్లీష్ పాట పాడుతుంది.
విజనింగ్ టు ది రెయిన్ డ్రాప్స్ వైల్ స్లీపింగ్ ఇన్ వి డార్క్ రూమ్. చిరంజీవిని బలవంతంగా గతం లాక్కెళ్ళిపోతుంది. తన తల్లి కిటికీ దగ్గర తనను కూర్చోపెట్టుకొని వర్షం చూపిస్తూ పాడింది. వానలు కురవాలి, పరిచేలు పండాలి, వాన వాన వస్తావా, తొలకరి జల్లు తెస్తావా అని అంటూ. సడన్గా ఓ కుర్రాడు రోడ్డుకి అడ్డంగా పరిగెత్తాడు. సడన్ బ్రేక్ అప్లై చేశాడు చిరంజీవి. ఆ కుర్రాడికి కొద్ది అంగుళాల దూరంలో ఆగింది కారు. వెనుక సీట్లో నుంచి కేకలు. మై గాడ్, వాట్ ర్యాష్ డ్రైవింగ్, ఇడియట్! వీడు కారు డ్రైవర్ కాదు, లారీలు తోలే రకం లాగున్నాడు అని ఒకళ్ళు. అది మున్సిపాలిటీ లారీ అయి ఉంటుంది, లేదా దున్నపోతుల బండి అయి ఉంటుంది అని ఇంకొకళ్ళు. ఏయ్ బ్లడీ ఫుల్, నీకు డ్రైవింగ్ చేత కాకపోతే దిగిపోమ్మని ఒకసారి చెప్పాను. ఇది నీకు లాస్ట్ వార్నింగ్, తెలిసిందా అని అంది ఒకళ్ళు. చిరంజీవికి కోపంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. కానీ ఇది తన ఉద్యోగానికి సంబంధించిన విషయం. ఇక్కడేమైనా గొడవైతే ఉద్యోగానికి మళ్ళీ ముప్పు వస్తుంది అని అనుకొని సారీ మేడం అని అన్నాడు. ఆ మాట వింటూ షేమ్లెస్ ఫెలో, అన్నిసార్లు సారీ చెప్పడానికి కూడా సిగ్గులేదు అని హిందీలో అంటుంది దీప. అంతా నవ్వులు. హే బకరా కహా మిలా తుమ్ లోగోంకో అనేసి అంటూ నిన్నటి డ్రైవరే బెటరేమో అని అన్నారు ఒకళ్ళు. వాడో రోడ్ ఇంజన్ డ్రైవరు అని అంది. వీడు మున్సిపల్ లారీ డ్రైవరు అని అన్నారు. మళ్ళీ నవ్వులు. రక్తం ఉడికిపోతుంది చిరంజీవికి. ఇంత అవమానం తను జన్మలో పొందలేదు. కేవలం మాటలే కాకుండా చెంప మీద కొట్టడం, మోకాళ్ళ మీద తన్నడం. ఎంత పొగరుబోతుతనం! అది వరలో జమీందారులు తమ నౌకర్లను హింసిస్తే సహించేవారేమో, ఈ రోజుల్లో ఎవడూరుకుంటాడు అని అనుకున్నాడు. చిరంజీవికి చిరాకు కలిగించసాగాయి తన ఆలోచనలు. ఎందుకంటే తనెందుకు ఊరుకున్నాడో అందరూ అందుకే ఊరుకుంటారు. కానీ తనెందుకు ఊరుకున్నాడు? తిరిగి ఆమెను ఎందుకు చెంపదెబ్బ కొట్టలేదు? ఆమెను కనీసం ఎందుకు తిట్టలేదు? తను బీదవాడవచ్చు, తిండి లేకపోవచ్చు, అక్కపిల్లలు నలుగురు తన మీద ఆధారపడి ఉండవచ్చు. అయినంత మాత్రాన అన్ని అవమానాలు భరించాలని ఎక్కడుంది? ఏ ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, కారు కాకపోతే లారీ నడుపుతాడు, లారీ కాకపోతే రోడ్ ఇంజన్ నడుపుతాడు, ఇవేమీ కాకపోతే సినిమా హాల్ దగ్గర బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకుంటాడు, అది కాకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున దాదాగిరి చేస్తూ దుకాణాల నుంచి మామూలు వసూలు చేసుకుంటూ జీవితం గడపగలడు. అంతేకాని ఇంత దారుణమైన ఇన్సల్ట్ని ఎందుకు భరించినట్లు? హఠాత్తుగా కారాపి ఆమెను, ఆమె ఫ్రెండ్స్ని కారులో నుంచి బయటికి లాగి కింద పడేసి ఆమె 2 చెంపలు వాయగొట్టి నోటికొచ్చినట్లెల్లా తిట్టి తన దారిన తాను కారు తీసుకొని వెనక్కి పోవాలని ఉంది. చిరంజీవిలో కోపం పెరిగిపోతుంది. మనసంతా ప్రతీకారంతో నిండిపోయింది. ఎదురుగా వరుసగా రోడ్డంతా ఆక్రమించుకొని వెళ్తున్న ఎత్తుబళ్ళు. హారన్ కొట్టాడు చిరంజీవి. అతనికి కోపం, అసహనం పెరిగిపోతున్నాయి. వాటిని ఓవర్టేక్ చేయడానికి వీలు లేకుండా ఉంది. ఎదురుగా వచ్చే లారీలు. వీడు లారీ డ్రైవర్ కూడా కాదు, ఎద్దుబండి డ్రైవరు అంటూ మళ్ళీ నవ్వులు. ఏయ్ ఏమిటి డ్రైవింగు? ఓవర్టేక్ చేయి త్వరగా, ఇడియట్, బేవకూఫ్ కహికా, బత్తిమీజ్. ఇలా తిట్లు, నవ్వులు. చిరంజీవి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎదురుగా స్వామి ముఖం కనపడుతుంది. వాళ్ళు మనకు బంగారు పిచ్చుకలు. మన కంపెనీకి వాళ్ళ వల్ల మంచి లాభం ఉంటుంది. ఈ సంగతి తెలుసా? ఇప్పుడే కొత్త మారుతి కారుకి కిలోమీటర్కి 6 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను అని ఇలా ఆయనకి వినిపిస్తూ ఉన్నాయి. ఇంతలో ఏమిటి, నువ్వు చెవిటివాడివా? చెబుతుంటే వినిపించటం లేదా? త్వరగా పోనీ, ఓవర్టేక్ చేయటం చేత కదా, బ్లడీ మాఫ్
అని అంది. చిరంజీవి ముఖం అగ్నిగుండంలా తయారవుతుంది. కోపం, అవమానం, ఏమీ చేయలేని తనం. యాక్సిలేటర్ మీద కాలు నొక్కాడు. గాలిలో తేలుతున్నట్లు ముందుకు దూకింది కారు. ఎద్దుబళ్ల మధ్య నుంచి రాంగ్ సైడ్లోకొచ్చి ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్ కంగారు పడి సడన్ బ్రేక్ వేసేసరికి దానికి ఎద్దుబండికి మధ్య ఉన్న సన్న గ్యాప్లో నుంచే దూసుకుపోయి రోడ్డు మీద నుంచి వీలిపోతుండగా ఇంకో బస్సుని ఓవర్టేక్ చేసి రోడ్డు మధ్యకొచ్చి అప్పుడు వేగం స్టెబిలైజ్ చేశాడు అతను. అంతవరకు వెనుక నుంచి వినపడుతున్న భయంతో కూడిన కేకలు అతను వినిపించుకోలేదు. మై గాడ్, మనల్ని చంపేస్తాడు వీడు బాస్టర్డ్ అని అన్నారు. చిరంజీవి మళ్ళీ వేగం పెంచాడు. కోపం ఉడికిపోతుంది అతనికి. తన ఉద్యోగం పైన సరే, గతుకుల రోడ్డైనా సరే, రియర్ వ్యూలో వాళ్ళ ముఖాల్లో కలవరం కనపడుతుంది. ఆ పొగరుబోతు ముఖంలో భయంతో పాటు కోపం కూడా. ఏయ్ మ్యాడ్ ఫెలో అని అంది. ఆమె ఆ మాట అనగానే స్పీడు 100కి పెంచాడు. ఈడియట్, ఏమిటా స్పీడు, చెప్తుంటే నీకు కాదు అని అంది. మళ్ళీ స్పీడు 120కి పెంచాడు. మై గాడ్, వీడికి పిచ్చెక్కింది అని అంది. మనం ఇళ్ళకు తిరిగి వెళ్ళాం. స్టాప్ ఇట్ యు డెవిల్, స్టాప్ ఇట్ అని అన్నారు. స్పీడు 130. ముందు వెళ్ళే లారీలను, బస్సులను విమానంలో ఓవర్టేక్ చేస్తున్నట్లు చేస్తోంది అది. భయంతో వాళ్ళు చేస్తున్న అరుపులు దారిన పోయే వాళ్ళను కూడా తిరిగి చూసేలా చేస్తున్నాయి. దీపకు పిచ్చెక్కిపోతున్నట్లుంది. రాస్కెల్, స్టాప్ ఇట్, ఆపుతావా లేదా గట్టిగా అరుస్తుంది. చిరంజీవి అదేమీ వినిపించుకోవడం లేదు. నిజంగానే పిచ్చెక్కినట్లు డ్రైవ్ చేస్తున్నాడు. గతుకుల్లో ఎగిరి పడుతోంది కారు. అందరూ దాంతోపాటు గాలిలోకి ఎగిరి మళ్ళీ సీటు మీద పడుతున్నారు. దీప అతని కాలర్ పట్టుకొని చెంప మీద బలంగా కొడుతుంది. దూరంగా ఒక లారీని ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తూ రావటం కనిపించాక కానీ చిరంజీవి స్పృహలోకి రాలేదు. కారుని ఆపక గత్యంతరం లేదని తెలియగానే సడన్ బ్రేక్స్ వేశాడు అతను. ముగ్గురు సీటు మీద నుంచి క్రిందికి జారిపోయారు. అమ్మో అని ఒకళ్ళు, మై మరుగయ్యా అని ఒకళ్ళు, దిస్ బస్టర్డ్ హస్ కిల్డ్ మీ అని ఒకరు. కారు ఆగిపోయింది. దీప అమాంతం ముందు సీట్లోకి దూకింది. లారీలు వెళ్ళగానే చిరంజీవి మళ్ళీ యాక్సిలేటర్ మీద కాలు పెట్టబోతుంటే తను అతని మీద కలబడి బ్రేక్ మీద తన కాలు ఉంచి గట్టిగా నొక్కింది. కారు టక్కున ఆగిపోయింది. చిరంజీవికి అప్పుడు ఆవేశం తగ్గింది. ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చినట్లయింది. ఇగ్నిషన్ కీ లాక్కొని డోర్ తెరుచుకొని కారు దిగింది. మిగతా ఇద్దరు కూడా భయంతో కారు దిగారు. ఆమెకు శరీరం అంతా ఆవేశంతో వణికిపోతుంది. తన మాటను లెక్క చేయకుండా ఇంత పొగరుబోతుగా ఓ వ్యక్తి ప్రవర్తించడం ఇదే మొదటిసారి. అతనిని కొరడాలతో కొట్టాలన్నంత కోపంగా ఉంది ఆమెకి. అది కూడా సరైన శిక్ష కాదు, ఇంకా మంచి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఉంది ఆమెకి. మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత గొప్ప పనిష్మెంట్ కావాలి అని అనుకుంది. నువ్వు కారు దిగు అంది చిరంజీవితో. చిరంజీవి కారు దిగాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది దీప. అటు కూర్చో నువ్వు, నేను డ్రైవ్ చేస్తాను అని అంది దీప. నేను తప్ప ఇంకెవరు డ్రైవ్ చేయకూడదని మా ప్రొప్రైటర్ చెప్పారు మేడం, చెప్పాడు చిరంజీవి. షట్ అప్ బస్టర్డ్, వెళ్ళి అటు కూర్చో అని అంది దీప. చిరంజీవి వెళ్ళి ఫ్రంట్ సీట్లో ఆమెకు దూరంగా కూర్చున్నాడు. ఎక్కండి, నేను డ్రైవ్ చేస్తాను అంది ఆమె ఫ్రెండ్స్తో. ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. నెమ్మదిగా నడుపుతూ అటు ఇటు చూస్తుంది ఆమె. వెనుక నుంచి 2 కార్లు వచ్చి ఓవర్టేక్ చేసినాయి. మీరు పదండి, మేము స్లోగా వస్తున్నాం అంది దీప ఆ కారులో ఉన్న శ్రీరామ్తో. ఆ కార్లు 2 వెళ్ళిపోయినాయి. మరి కొంత దూరం వెళ్ళాక కుడి చేతి వైపు మెయిన్ రోడ్డు నుంచి చీలిన ఓ కంకర రోడ్డు కనిపించింది. చాలా దూరం వరకు కొండ అంచునే కనపడుతుందా రోడ్డు. అమాంతం కారుని
అమాంతం కారుని అటువైపు తిప్పింది ఆమె. ఇటెక్కడికి మేడం, మన రూటు అటు, ఆతృతగా అన్నాడు చిరంజీవి. షడాప్ అందామె అతని వంక చూడకుండానే. దుమ్ము ఉవ్వెత్తున లేస్తుంది. 10 నిమిషాల పాటు ప్రయాణించాక అప్పుడు దూరంగా కనిపించిందో ఊరు. అప్పుడు ఆమె హఠాత్తుగా కారు ఆపిందామె. ఇక్కడి నుంచి నువ్వు డ్రైవ్ చేద్దువు గాని అట్నుంచి దిగిరా ఆజ్ఞాపించింది ఆమె. చిరంజీవి కారు దిగి డోరు మూసి కారుని చుట్టబోయి వచ్చేంతలో హఠాత్తుగా కారు స్టార్ట్ చేసింది ఆమె. కారు అమాంతం వెనక్కు తిరిగి మెయిన్ రోడ్డు వైపు పరిగెత్తసాగింది. బ్లడీ ఈడియట్, ఇదే నీకు తగిన పనిష్మెంటు, ఈ జంగిల్లో పడి చావు అంటూ అరిచింది దీప. చిరంజీవి కంగారుగా కారు వెంబడి పరిగెత్తడం ప్రారంభించాడు. మేడం, నన్ను రానియండి మేడం అని అంటూ. కారు కనిపించినంత దుమ్ము మేఘాల్లా అతన్ని అల్లముక్కుపోయింది. కొద్ది దూరం పరిగెత్తి ఆయాసంతో ఒగరుస్తూ నిలబడిపోయాడు. కావాలని తనని ఈ అడవిలో వదిలేసి వెళ్ళిందామె. ఎంత ధైర్యం, ఎంత పొగరు! లోపల తిట్టుకోసాగాడు అతను. ఈ అడవి నుంచి తానిప్పుడు ఎలా బయటపడడం? మెయిన్ రోడ్డు చేరుకోవాలంటేనే 8 కిలోమీటర్లు నడవాలి. మెయిన్ రోడ్ చేరుకున్నాక ఏం లాభం? అక్కడి నుండి బస్సులో వెళ్ళాలన్నా, లారీలో వెళ్ళాలన్నా తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇప్పుడేమిటి చేయడం అని ఆలోచిస్తున్నాడు. అదీ కాక ఆమె చేతిలో సుజుకి కారు దేనికైనా పనికొస్తుందా? నాశనం అయిపోతుంది. దాంతో తన ఉద్యోగం గోవింద. నెమ్మదిగా నడక ప్రారంభించాడు అతను. చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు విని బాగా చదువుకొని ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఈ అవస్థలు ఎందుకు వస్తాయి అని అనుకున్నాడు. చిరంజీవి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. ఇవాళ ఈ పొగరబోతు రాక్షసి తన తల్లిని గుర్తుకు తెచ్చింది అని అనుకున్నాడు. 2 గంటల తర్వాత మెయిన్ రోడ్ చేరుకున్నాడు అతను. ఆకలి, కాళ్ళ నొప్పులు, దాహం, రోడ్డంతా ఖాళీ, జేబులు ఖాళీ. ఉండుండి ఓ లారీ పోతుంది వేగంగా. దగ్గరికి వస్తున్న ఓ లారీకి అడ్డుగా నిలబడి చెయ్యి ఊపాడు అతను. లారీ ఆగింది. ఏం కావాలి అడిగాడు డ్రైవర్. హైదరాబాద్ వెళ్ళాలి అని అన్నాడు చిరంజీవి. 15 రూపాయలు ఇవ్వు అని అన్నాడు డ్రైవరు. డబ్బు హైదరాబాద్ వెళ్ళాక ఇస్తాను అని చెప్పాడు చిరంజీవి. హే పోరాపో అంటూ లారీ వెళ్ళిపోయింది. చిరంజీవి నిరాశపడిపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చుండిపోయాడు. మరి కాసేపటికి ఇంకో లారీ వచ్చింది. హైదరాబాద్ అని చెప్పి లారీ ఎక్కి కూర్చున్నాడు. 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక క్లీనర్ డబ్బు అడిగాడు. అందుకు హైదరాబాద్ వెళ్ళాక ఇస్తాను అని చెప్పాడు చిరంజీవి. కుదరదు, ఇక్కడే ఇవ్వాలి అని చెప్పాడు క్లీనర్. ప్రస్తుతం నా దగ్గర లేదు, హైదరాబాద్ వెళ్ళాక అని అంటూ ఉండగానే లారీ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. దిగు అన్నాడు డ్రైవరు. చిరంజీవి లారీ దిగేశాడు. ఇలా వాళ్ళు డబ్బు అడిగే లోపల కొంచెం దూరం చొప్పున ప్రయాణం చేస్తే తెల్లవారేసరికైనా హైదరాబాద్ చేరుకుంటాడేమో. అర్ధరాత్రి దాటాక ఇబ్రహీంపట్నం వరకు చేరుకున్నాడు అతను. అక్కడి నుంచి సిటీకి సబ్రన్ సర్వీసులున్నాయి. కండక్టర్ని ఎవరినైనా బతిమాలితే ఫలితం ఉండవచ్చు అని అనుకున్నాడు. హోటల్లో టీ తాగుతున్న కండక్టర్లు, డ్రైవర్ల దగ్గరికి నడిచాడు అతను. మర్నాడు ఉదయం భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్కి చేరుకున్నాడు అతను. అప్పటికి అక్కడ మిగతా డ్రైవర్లు, క్లీనర్లు అందరూ గుమిగూడి ఉన్నారు. చిరంజీవి ఆతృతగా వారిని తోసుకుంటూ ముందుకి నడిచాడు. అక్కడి దృశ్యం చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. సుజుకి 1000 సీసీ కారు. ఒక పక్కంతా వంకరపోయి ఉంది. హెడ్లైట్ ఒకటి, మిర్రర్స్, ఒక డోరు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. బతిమాలి తాగుబోతు సాలెగాడిని తెచ్చి కారు అప్పజెప్పి ఇన్వెస్ట్ చేసిన పైసలన్నీ బ్లాక్ అయిపోయాయి. బంగారం లాంటి గిరాకీని పోగొట్టుకుంటే సర్వనాశనం చేసాడు దగుల్బాజీ. యాక్సిడెంట్ చేసి లోపల కూర్చున్న పార్టీని కూడా వదిలి పరారైపోయాడు. వాళ్ళు పాపం మర్యాదస్తులు, గొప్ప కుటుంబానికి చెందినోళ్ళు కాబట్టే
నిన్న రాత్రే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఆడి మీద ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, ఇంకా జన్మలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా చేస్తా అని అంటూ ఉన్నాడు స్వామి. చిరంజీవికి కోపం ఆగటం లేదు. నడిచి స్వామి ముందు నిలబడ్డాడు. ఏమిటి అంటున్నారు అని అన్నాడు. స్వామి అతనిని చూసి క్షణకాలం ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఆవేశం ముంచుకొచ్చింది అతనికి. ఆ సవాల్ అడగడానికి శరం లేదురా? మంచి డ్రైవర్ అని కొత్త కారు చేతికిస్తే ఇష్టం వచ్చినట్లు నడిపి యాక్సిడెంట్ చేస్తావా? పైగా కారు అక్కడే వదిలి బాపత్ అయినావే, నువ్వు మనిషివేనా అసలు? నీకు గొడ్డుకి ఏమిటి తేడా అని అన్నాడు స్వామి. స్వామి అంటూ గట్టిగా అరిచాడు చిరంజీవి. స్వామి స్టన్ అయిపోయాడు. చిరంజీవి తననెప్పుడు ఏకవచనంతో సంబోధించలేదు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. కారు నేను యాక్సిడెంట్ చేశానని ఎవరు చెప్పారు అసలు నీకు అని అడిగాడు. నిరంజన్ గారి బిడ్డ స్వయంగా చెప్పింది. చెప్పటం కాదు, నా ఇజ్జత్ తీసిపారేసింది. నీకు తెలుసా, నేను ఇంతవరకు ఎవడితోనూ మాట అనిపించుకోలే. గసంటిది ఇవాళ నీ వల్ల, కేవలం నీలాంటి తాగుబోతు వల్ల బ్లడీ ఫూల్ అని అనిపించుకున్నా. అదే ఇంకెవరైనా అంటే చెప్పు తీసుకొట్టేవాడిని. నిరంజన్ లాంటి కరోడ్పతిని ఏమనగలం అని అన్నాడు స్వామి. అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను అని అన్నాడు చిరంజీవి. అంటే నువ్వు అసలు యాక్సిడెంట్ చేయలేదంటావా అని అన్నాడు స్వామి. లేదు 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 అని అన్నాడు చిరంజీవి. మరెవరు చేశారు అని అడిగాడు స్వామి. ఆమె గారే, ఆ నిరంజన్ గారమ్మాయే యాక్సిడెంట్ చేసి ఉండాలి. దారి మధ్యలోనే నేను సరిగా డ్రైవ్ చేయడం లేదని వంకపెట్టి కార్ని కొండల మధ్య ఓ పల్లెటూరి వైపు తిప్పి నిర్మానుష్యంగా ఉన్న చోట నన్ను కారు దిగమని చెప్పి నేను డ్రైవింగ్ సీట్ దగ్గరకు తిరిగి వచ్చేలోగా కార్ స్టార్ట్ చేసుకుని పారిపోయారు. నేను తిండి తిప్పలు లేక, జేబులో ఒక్క పైసా కూడా లేక నానా చావు చచ్చి ఇప్పటికి సిటీకి చేరుకున్నాను అని చెప్పాడు. అతను చెప్పిన దానికి అందరూ గొల్లున నవ్వేశారు. ఎంత మంచిగా చెప్పిండు బై కథ. కథలు చెప్పడంలో ఎక్స్పర్ట్ ఉన్నాడు. సినిమా ఫీల్డ్కు పోరాదు వై, మంచిగా పైసలు షైన్ అవుతావు అని అన్నారు. వాళ్ళ మాటలు చిరంజీవికి మరింత కోపం తెప్పించసాగినాయి. ఏయ్, ఇంకోసారి కామెంట్ చేశారంటే మర్యాదగా ఉండదు. జరిగింది చెప్తుంటే మీరేమిటి మధ్యలో అని అంటూ స్వామి అని అన్నాడు. స్వామి కోపంగా చిరంజీవి వైపు చూశాడు. ఇదిగో చూడు చిరంజీవి, ఈ గొడవంతా పోలీసులు తేలుస్తారు పదా. ఇక్కడ ఇంకేం మాట్లాడకు. నిన్ను జైలు కొట్టుకు పంపించకపోతే నా పేరు స్వామి కాదు అని అన్నాడు. చిరంజీవికి తిక్క రేగిపోయింది. ఏమిటయ్యా నన్ను జైలుకి పంపించేది? నేనేం దొంగతనం చేశానా? ఇందాకటి నుంచి ఊరుకుంటుంటే నెత్తికెక్కుతున్నారు. అసలు నేనే ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ పిల్ల నన్ను జంగిల్లో మోసం చేసి కారు తీసుకొని పారిపోయింది. అక్కడితో ఆగక తనే యాక్సిడెంట్ చేసి నేను చేశానని అబద్ధం చెప్తోందా? అది మీరు నమ్ముతారా? ఎందుకంటే ఆ పిల్లకు డబ్బుంది, నాకు లేదు కాబట్టి. సిగ్గుపడక్కర్లేదు డబ్బు కల అమ్ముడు పోవడానికి అని అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడి వాళ్ళక్కడ నెమ్మదిగా జారుకోసాగారు. చిరంజీవి వెనక్కి తిరిగి బయటకు నడవసాగాడు. తనకు తెలుసు, ఇక వాదించి కూడా లాభం లేదని. తన ఉద్యోగం పోయినట్లే, తన డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుంది. మళ్ళీ రోడ్డున పడ్డాడు అని అనుకున్నాడు. తనకు ఇంకా నమ్మబుద్ధి కలగడం లేదు. ధనవంతుల్లో అంత పొగరుబోతులు, అబద్ధాల కోర్లు ఉంటారంటే అది ఆడపిల్లల్లో. తన మీద నిజంగా పగబట్టినట్లే ప్రవర్తించింది. కావాలని కారు డ్యామేజ్ చేసి అది తెలివిగా తన మీదకు నెట్టి నిజంగా ఆమె తెలివితేటల ముందు తను చిత్తైపోయాడు అని అనుకుంటూ ఉన్నాడు. కారు వేగంగా నడిపి వాళ్లను బెదరగొట్టి రివెంజ్ తీసుకున్నానని తను భ్రమించాడు. కానీ జరిగిందేమిటి? ఆ పిల్ల డబుల్ రివెంజ్ తీసుకుంది. ఒక బీదవాడి మీద ఇంత దారుణమైన ప్రతీకారమా? 3 లక్షల రూపాయల కారు, ఒక జీవితం, నిండు జీవితం రోడ్డున పడేసింది. అవును, తనను కట్టుబట్టలతో నడి రోడ్డున పడేసింది. తనతో పాటు తన మీద ఆధారపడ్డ అక్కయ్య పిల్లలు కూడా రోడ్డున పడ్డారు. నిజంగా ఆమెను మెడపిసికి చంపాలని ఉంది తనకు అని అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. అంతలో పిల్లలంతా పరుగుతో వచ్చి అతన్నే కౌగలించుకున్నారు. మామయ్య, మమ్మల్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టేశారు అని చెప్పారు వాళ్ళు. ఆ మాటలు వింటూ చిరంజీవి విస్తుపోయాడు. అదేమిటి, ఎందుకని అని అడిగాడు. అందుకు
యూనిఫామ్ చినిగిపోయిందని సీనుని, పుస్తకాలు లేవని రజనీని, ఫీజు లేదని మా ఇద్దరిని అని చెప్పాడు రాజు. చిరంజీవి నీరసంగా బయట అరుగు మీదే కూలబడిపోయాడు. జ్వరం వచ్చినట్లయింది. నిన్నటి నుండి భోజనం లేదు. దానికి తోడు నడిచి నడిచి ఒళ్ళు నొప్పులు, నీరసం. ఒరే రజని, నీరసంగా పిలిచాడు చిరంజీవి. ఏమిటి మామయ్య అని అడిగిందా పాప. ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. రాత్రి అన్నం చారు ఉన్నాయి మామయ్య, తింటారా అని అడిగింది. కొంచెం తీసుకురమ్మా అని అన్నాడు. ఆమె వెళ్ళి ఓ ప్లేట్లో అన్నం చారు తీసుకువచ్చింది. అతను ఆతృతగా 2 ముద్దలు తినేసరికి ఎదురుగా చుట్టుపక్క వాళ్ళందరూ గుమికూడుతూ కనిపించారు. మధ్యలో తలకు బ్యాండేజ్ కట్టుకున్న ఓ కుర్రాడు. ఇదిగో చిరంజీవి, చూశావా? మా వాడి తల పగలగొట్టారు. ఇవాళ వాడి తల పగిలింది, రేపు మా తల పగులుతుంది, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి తలలు పగులుతాయి. ఇలా అందరి తలలు పగలు కొట్టించుకొని, బ్యాండేజీలు కట్టించుకొని, మందులు తింటూ గడపడానికి మేమేం గాజులు తడుక్కొని కూర్చున్నామనుకున్నావా అని గట్టిగా అరవసాగాడు నారాయణ. అతని మాటలు చిరంజీవికి ఏమీ అర్థం కావటం లేదు. ఎవరు మీ వాడి తల పగలగొట్టింది అని అడిగాడు అతను. అతని ప్రశ్న పూర్తవకుండానే సీను బాను నెమ్మదిగా అక్కడి ఇంట్లోకి జారుకున్నారు. ఎవరా? అదిగో ఇంట్లోకి జారుకుంటున్నారు చూడు, ఆ రౌడీ వెధవలు అని అన్నాడు. చిరంజీవి సీను బానుల వైపు ఆశ్చర్యంగా చూశాడు. వాళ్ళా అని అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఇంకెవరు మరి అని అన్నారు నారాయణ. వీళ్ళు మీవాడి తల పగలగొట్టారా అని అన్నాడు ఇంకా ఆశ్చర్యంగా. అవునయ్యా, తెలుగులో చెప్తే అర్థం కావడం లేదా అని అన్నాడు నారాయణ. చిరంజీవి లోపలికి నడిచి సీనుబానుల ఇద్దరిని జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. వీళ్ళ మీ వాడిని కొట్టింది అని అడిగాడు. అవును, ఇవిగో ఈ రాళ్లతోనే కొట్టారు అని చెప్పాడు. చిరంజీవి సీను వైపు కోపంగా చూశాడు. ఏరా సీను, నిజమేనా అంటూ బెల్ట్ తీస్తూ అడిగాడు. తప్పైపోయింది మామయ్య, ఇంకెప్పుడు కొట్టాం అన్నాడు వాడు దీనంగా. అంటే నిజంగానే మీరు వాడిని కొట్టారా అని అడిగాడు ఆశ్చర్యంగా. కొట్టాం మామయ్య అని చెప్పారు పిల్లలు. అంత పెద్దవాడిని ఎలా కొట్టారా అని అడిగాడు. చెట్టు మీద కూర్చొని చెట్టు కింద నుంచి వెళ్తుంటే రాళ్లతో కొట్టాం అని చెప్పాడు. ఎందుకు కొట్టారు అని అడిగాడు చిరంజీవి. మేము బంతి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ పెరట్లో పడింది, అది తీసుకొని వాడు దాచేశాడు. మేము వెళ్ళి అడిగితే లేదు పొమ్మన్నాడు, అందుకని చెట్టు మీద కాపు కాసి రాళ్ళతో కొట్టాం అని చెప్పారు పిల్లలు. చిరంజీవి నారాయణ వైపు చూశాడు. విన్నారా వాళ్ళు చెప్పింది అని అడిగాడు చిరంజీవి వాళ్ళని. అంతా ఒట్టిదే, మా పెరట్లో వాళ్ళ బంతి పడనే లేదు, మేమేం అబద్ధం చెప్తామా అని అన్నాడు నారాయణ. సరే పదండి, ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి వెతుకుదాం. నిజంగా బంతి మీ ఇంట్లో లేకపోతే మా వాళ్ళిద్దరినీ బెల్టుతో వాతలు తేలేటట్టు కొడతాను అని అన్నాడు. ఆ మాటకి నారాయణ ముఖంలో కంగారు కనిపించింది. మేము లేదని చెప్తుంటే మళ్ళీ మా ఇంటికి వచ్చి వెతుకుతానంటావేమిటయ్యా అని అన్నాడు నారాయణ. అక్కడికి నేను అబద్ధాలు చెప్తున్నట్లా అని అన్నాడు. అదేదో తేలిపోతుంది కదా. ఒకవేళ బంతి మీ ఇంట్లో దొరికితే మాత్రం ఇదే బెల్ట్తో నువ్వు దెబ్బలు తినాల్సి ఉంటుంది. అందుకు సిద్ధమైతే చెప్పు, ఇప్పుడే నీతో వస్తాను. సిద్ధంగా లేకపోతే నీ దారిన నువ్వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పితురీలు నా దగ్గరకు తీసుకురాకు, తెలిసిందా అని అడిగాడు. నారాయణ ముఖం పాలిపోయింది. ఏం మాట్లాడాలో తెలియటం లేదు అతనికి. చుట్టుపక్కల వాళ్ళు కల్పించుకున్నారు. బంతి లేదన్నావు కదయ్యా, వచ్చి వెతుక్కొని భయమెందుకు అని అన్నారు. అవును నారాయణ, రాని వెతుక్కొని అని అన్నారు. అక్కర్లేదు, ఒకవేళ బంతి ఉంటే మాత్రం రాళ్ళు పెట్టి కొడతారా? నాకు అర్థం కాక అడుగుతాను. నువ్వు గుండావైతే ఆ పిల్లల్ని కూడా ఇప్పటి నుంచే గుండాలుగా తయారు చేస్తున్నావా? గుండగిరి ఎక్కువైపోయింది, ఎక్కడ చూసినా ప్రతోడు గుండాయే. ప్రభుత్వం అలా తయారైంది, కొజ్జా ప్రభుత్వం అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడు అతను. చిరంజీవి గుమిగూడిన వాళ్ళ వంక చూశాడు. హే, మీరంతా ఎందుకు వచ్చినట్లు? మీకేం పని పాట లేదా? ఇక్కడే గొడవ జరిగిన తయారు ఫాల్తుగాళ్ళు చూస్తారేమిటింకా, పడే వెదవ ముఖాలు వేసుకొని అని అన్నాడు. అందరూ ఎవరి దాన వాళ్ళు జారుకున్నారు.
చిరంజీవి ఇంట్లోకి నడిచాడు. పిల్లలు నలుగురు తలో మూల భయంగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఇట్రండి అంటూ అందరినీ పిలిచాడు అతను మంచం మీద కూర్చొని. అందరూ భయంగా వచ్చి అతనికి సమీపంగా నిలబడ్డారు. ఏమిట్రా ఈ పనులు? ఎందుకురా రాజు ఇలా గొడవలు తెచ్చి పెడుతున్నారు అంటూ అనునయంగా అడిగాడు. ఇంకెప్పుడు ఇలా చెయ్యం మామయ్య, ఇదే ఆఖరిసారి అన్నాడు సీను. అవును మామయ్య, ఇంకెప్పుడు ఎవరిని కొట్టం అన్నాడు సీను. చిరంజీవికి నవ్వు వచ్చింది. రోజు ఇదే మాట చెప్తున్నారు కదరా మీరు అని అన్నాడు. అవును మామయ్య అని అన్నారు పిల్లలు. చెప్పి మళ్ళీ చేసే వెధవ పనులన్నీ చేస్తున్నారు కదా అని అన్నాడు. వాళ్ళు మాట్లాడలేదు. ఇదిగో చూడండి, మీకు ఇది ఆఖరిసారి అయినా కాకపోయినా నాకు మాత్రం ఆఖరిసారి. ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్లు వచ్చిందంటే మాత్రం తాట వలి చేస్తాను, అర్థమైందా అని అన్నాడు గట్టిగా. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి.